ఎన్నికలప్పుడు ఎక్కడెక్కడ అంశాలు తెర మీదకి వస్తాయి. అందులో ప్రధానమైనటువంటిది దేశ భద్రత. ఇట్లాంటి వ్యవహారాలు బీజేపీ వాళ్ళు రైట్ చేస్తారు. అది సోనియా గాంధీ ఆ మధ్యకాలంలో అంటే చైనాతో ఏం ఒప్పందం చేసుకుందో ఈ రోజు వరకు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ బయటపెట్టాలి. ఒక రాజకీయ పార్టీ ఒక దేశంతో ఒప్పందం చేసుకోవడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. అది తీవ్రవాద సంస్థల ఏరియాలో ఉంది కానీ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో లేదు. మరి ఏంటో ఈ రోజు వరకు చెప్పలేదు. కానీ ఒక పాయింట్ ఈ మధ్యన ఒక సైనికాధికారి యూపీఏ హయాంలో నియమించబడినటువంటి మాజీ ఆర్మీ జనరల్ జేజే సింగ్ చెప్తున్నటువంటిది ఏంటంటే సియాచిన్ గ్లేసియర్ని పాకిస్తాన్కి ఇవ్వాలని అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నించారని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా పాక్ లాబీ ఒత్తిడితో ఆమె అప్పటి బలమైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని దాదాపు ఒప్పందం మీద సంతకం చేసేలా చేసింది. సంతకానికి ముందు సైన్యం చాలా క్లియర్గా ఎదురు తిరగటం, చాలా ఘాటుగా చెప్పటం, అదే జరిగితే భారతదేశానికి ఉరివేసినట్టే, ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం, దేశద్రోహం అంటూ ఘాటుగా చెప్పడంతో మన్మోహన్ సింగ్ అంగీకరించకపోవడం వల్ల సోనియా గాంధీ కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. అంతటి ప్రయత్నం అమెరికా లాబీ పాక్ లాబీ కోసం చేసేసింది ఆవిడ అన్నటువంటి మాట ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.